సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. పోలీసుల పేరుతో ఫోన్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మీ పేరుతో ఫెడెక్స్ పార్సల్ వచ్చిందంటూ నమ్మిస్తున్నారు. అందులో నకిలీ పాస్పోర్ట్లు, డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టిస్తున్నారు. మీకు ఉగ్రవాద మాస్టర్ మైండ్ అయిన మహమ్మద్తో పలు బ్యాంకులు జాయింట్ ఖాతాలున్నాయంటూ హడలెత్తిస్తున్నారు. పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ తీవ్రవాదులతో బ్యాంకు లావాదేవీలు జరిపారు అంటూ బురిడి కొట్టిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా నిజం పోలీసుల్లాగానే బిల్డప్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసుల పేరుతో ఉన్నటువంటి ఐడి కార్డులను, ఎఫ్ఐఆర్ కాపీలను కుచ్చుటొప్పి పెడుతున్నారు. ఇలాంటి క్రిమినల్స్ పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనా ట్వీట్ చేశారు. తాజాగా ఐఐటీ హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్ కి ఫోన్ కాల్ చేసి అక్షరాల 30 లక్షల రూపాయలను దోచేశారు. తాను ఉగ్రవాదులతో కలిసి జాయింట్ అకౌంట్ తీసుకున్నానని, అందులో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించామని అన్నారు. ల్యాప్టాప్ ను, ఫోన్ ను ఉగ్రవాదులు హ్యాక్ చేశారని భయపెట్టారు. ఉగ్రవాద స్లీపర్ సెల్స్ తో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పినా వినకుండా భయభ్రాంతులు గురిచేశారు. జాయింట్ అకౌంట్ లో అనుమానాస్పద లావాదేవీలున్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలు చెప్పారు. అతని కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న 31 లక్షల రూపాయలను తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. ఆ తర్వాత వారు స్పందించలేదు. చివరికి మోసపోయాన్ని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్డీ స్కాలర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతులే మోసాలకు గురవుతున్నారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐపీఆర్ కాల్స్ కానీ వస్తే వాటికి అసలే స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని చెబుతున్నారు. డ్రగ్స్ కేసని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని, మీరు ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని అంటున్నారు పోలీసులు.